మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నటువంటి రూట్ అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఈ పత్రికల దౌర్భాగ్యం, నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి పత్రికల యొక్క ఆలోచన ధోరణి. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలో కడితే అవి పూర్తి అయిన వాటిని కూడా ఇవ్వకుండా, పూర్తి చెయ్యకుండా వదిలేశారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు. సరే, అక్కడ కేసీఆర్ టోటల్ హౌసింగ్నే పక్కన పెట్టేది, డబుల్ బెడ్రూమ్ అని గేములు ఆడి చివరికి కోట్లాది మంది దరఖాస్తు చేసుకుంటే లక్షల మందికి కూడా ఇవ్వలేక ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టిట్కో ఇళ్ళు అని 20 లక్షల ఇళ్ళు ఇస్తున్నామని ప్రకటించారు. కేంద్రం 20 లక్షల ఇళ్ళు కేటాయించింది రాష్ట్రానికి, ఇస్తున్నామని ప్రకటించారు. 20 ఇచ్చేసామని చెప్పారు. గృహప్రవేశాలు కూడా చేసే ఇచ్చారు. తీరా చూస్తే ఫైనల్గా అది 5 లక్షలకి ఎస్టిమేషన్ వేసుకుని 3.5 అనుకుని చివరికి అవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతే కొన్ని చోట్ల 80% పూర్తయినాయి, కొన్ని చోట్ల 50% పూర్తయినాయి, కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల అసలు ఏం లేదు. బట్ గృహప్రవేశాలు కూడా జరిపోయినాయి. 20 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన ఏకైక ఘనత ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకున్నాం. 19లో ప్రభుత్వం దిగింది, జగన్ అధికారంలోకి వచ్చాడు. దాన్ని పక్కన పెట్టేసి టిట్కో ఇళ్ళు కంప్లీట్గా పేదల ఇళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్లో 30 లక్షల మందికి ఇవ్వాలని ఏకంగా ఒక మంచి పని చేశాడు. స్థలాలు కొని ఫ్లాట్లు వేసి ఇచ్చేశాడు పబ్లిక్. ముందు స్థలం వచ్చేసింది వాళ్ళకి, అది రిజిస్ట్రేషన్ అయిపోయింది, లేదా అది కేటాయించేశారు వాళ్ళకి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దాని తర్వాత ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1,80,000 పట్టణాల్లో, ఇది పల్లెల్లో, పట్టణాల్లో అయితే 2,80,000, పల్లెల్లో అయితేనేమో 48 గజాలతో కూడినటువంటి సెంటు, పల్లెల్లో అయితే కనుక ఏడాది సెంటున్నర స్థలం, అది కేంద్ర ప్రభుత్వ ప్రపోజల్ ప్రకారం తీసుకొచ్చారు. దాన్ని ఎన్నికల ముందు ప్రచారంలోకి ఏం తీసుకొచ్చింది తెలుగుదేశం? సెంట్ అంటే ఉంది, సమాధి కట్టుకోవడానికి పనికి వస్తుంది అన్నారు చంద్రబాబు గారు. అప్పుడే నేను కూడా విమర్శించాను. ఎందుకంటే సెంటుకి 480 గజాలు, ఇదే 480 చదరపు అడుగులు అవుతుంది. 48 గజాలని 480 చదరపు అడుగులు. అదే చంద్రబాబు గారు కట్టించే టిట్కోళ్లలో 400 చదరపు అడుగులు కూడా లేదు. మరి అవి సమాధులు అయినాయా? అట్లా ఎందుకు మాట్లాడతారు మనం అన్నటువంటి. మేము వస్తే 2 సెంట్లు ఇస్తామన్నారు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు టిట్కో ఇళ్ళు 1,50,000 పూర్తి చేశారట. 1,18,000, 6,552 ఈ నెలలో ఇస్తారట. 1,18,000 వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తారట. ఇది ఎప్పుడు 2017లో కట్టాల్సినవి, 17లో ప్రకటించినవి, 19 కూడా పూర్తి కాల. చివరికి జగన్ 5 ఏళ్లలో ఒక 50,000 అందులో పూర్తి చేశాడు. అంటే అప్పుడు ఒక 50,000, ఇప్పుడు ఒక 1,10,000 కలిపితే, ఒక 6 కలిపితే దగ్గర 2 లక్షలు కూడా లేదు. చెప్పడం 20 లక్షలు అని చెప్పారు. పైగా జగన్ నిర్లక్ష్యం చేస్తే, దుర్మార్గం చేస్తే దాన్ని అంటూ ఓ దిక్కుమాల కథనాన్ని ఈనాడు ప్రాజెక్ట్ చేసుకొచ్చింది. ఇక్కడే అసలు పాయింట్ ఏంటి? జగన్ 30 లక్షల మందికి అందులో 7 లక్షలు పూర్తయినాయి అని అధికారికంగా ప్రభుత్వమే చెప్తున్న లెక్కలు. టోటల్గా మొన్న కంప్లీట్ చేస్తే 9 లక్షలు స్థలాలు వచ్చేసినాయి వాళ్ళకి ఆల్రెడీ. టిట్కో ఇళ్లకు సంబంధించి 4 అంతస్తులు, 5 అంతస్తులు, లిఫ్ట్ లేకపోతే ఎక్కే పరిస్థితిలో లేరు. వాస్తవంగా ఇక్కడ లోపం ఉంది, కానీ ఇది గొప్పగా అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తారు. అక్కడ అద్భుతం ఉంది, దాన్ని చెత్తగాను చండాలంగా ప్రొజెక్ట్ చేస్తారు. అదేమంటే ఊరి చివరిని ఇచ్చారు. టిట్కో ఇళ్ళు కూడా ఊరి చివరినే ఉంది, ఊరి మధ్యలో ఎక్కడా లేదు. కానీ మనవాడు కనుక చేస్తే ఏం చేసినా అద్భుతం, ఎదుటివాడు ఏం చేసినా దుర్మార్గం అనుకో రాసుకొచ్చేటటువంటి సైకలాజికల్గా ప్రిపేర్ చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాత్రం నీచ జర్నలిజం నుంచి మన రాష్ట్రం అయితే ఎప్పుడు బాగుపడుతుందో అర్థం కాదు.